This is Pawan Kumar. Welcome to Group 2 Study Preparation for New Aspirants. ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో 4 పేపర్లు, 2 పేపర్లలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏపీ హిస్టరీ, పాలిటీ, నెక్స్ట్ ఎస్ఎన్టీ అండ్ ఎకనామిక్స్. ఫస్ట్ ఏపీ హిస్టరీలో 5 చాప్టర్స్. అవి ఇవి: పూర్వచారిత్రక సంస్కృతులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు, ఆంధ్ర చోళులు. సెకండ్ చాప్టర్ వచ్చి 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్య చిన్న పెద్ద రాజవంశాలు. పెద్ద రాజవంశాలు అంటే కాకతీయ, విజయనగర మరియు కుతుబ్ షాహీలు. చిన్న రాజవంశాలు అంటే కొండరెడ్లు, ఇవన్నీ వస్తాయి. తర్వాత థర్డ్ చాప్టర్లో యూరోపియన్ లాగనం, ఇవన్నీ మోడర్న్ హిస్టరీ కిందకు వస్తాయి. థర్డ్ చాప్టర్లో యూరోపియన్ లాగమనం అంటే యూరోపియన్లు ఏ విధంగా ఆంధ్రాకి వచ్చారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత ఫ్రెంచ్, తర్వాత పోర్చుగీస్. తర్వాత వాళ్ళ వాణిజ్య కేంద్రాలు మచిలీపట్నం, పులికాట్, నాగపట్నం. ప్రధానమైనది పులికాట్. ఫస్ట్ మచిలీపట్నం ఎవరు? ఎంకేకే అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. రెండవది పులికాట్ ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నారు? చంద్రగిరి రాజు. నెక్స్ట్ కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్ర, అంటే కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్ర ఎలా ఉంది. నెక్స్ట్ 1857 తిరుగుబాటు, దాని ప్రభావం ఏ విధంగా ఉంది. తర్వాత బ్రిటిష్ పాలన స్థాపన, అంటే బ్రిటిష్ స్థాపన ఆంధ్రాలో ఎలా జరిగింది అంటే యుద్ధాలు జరిగాయి. అంటే యుద్ధాలు జరగడం వల్ల శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనే దాని గురించి చెప్తాం. ఇది చూసుకోండి. తర్వాత నేషనల్ మూమెంట్, దానికి ముందు జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమాలు. అప్పుడు సీఎంస్ లిస్ట్ ఇది: సుబ్బరాయల రెడ్డి, పానగల రాజా రమణీయంగారు, తర్వాత సుబ్బరాయన్, తర్వాత మునిస్వామి నాయుడు, తర్వాత బొబ్బిలి రామకృష్ణ రంగారావు, తర్వాత పిటి రాజన్, తర్వాత బొబ్బిలి రామకృష్ణ, తర్వాత కుర్మా వెంకటనాయుడు. అది ఆ సీక్వెన్స్ అనేది చూసుకోండి. తర్వాత జస్టిస్ పార్టీ ఎప్పుడు, ఇది ఇంపార్టెంట్. తర్వాత 1885 నుంచి 1947 వరకు ఏ విధంగా నీకు ఆంధ్ర ఉద్యమం జరిగింది. దీంట్లో మనకు తెలిసినట్టే వందే మాతర ఉద్యమం, అలా 4 ఉద్యమాలు ఉన్నాయి కదా. ఆ 4 ఉద్యమాలు ఇంపార్టెంట్. ఎక్కువగా సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి, క్విట్ ఇండియా ఉద్యమం నుంచి బిట్లు పడతాయి. తర్వాత సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర. తర్వాత జమీందారీ వ్యతిరేక కిసాన్ ఉద్యమం. జమీందారీ వ్యతిరేక ఉద్యమాల మీద బిట్లు పడతాయి. అప్పుడు ఏ జమీందారులు ఉన్నాయి? వెంకటగిరి జమీందారు. అంటే జమీందారులు వాళ్ళ పాలన ఎలా ఉంది. తర్వాత కిసాన్ ఉద్యమాల నుంచి ఒక బిట్టు పడుతుంది. తర్వాత జాతీయవాదం, కవిత్వం ఏ విధంగా. తర్వాత విప్లవ సాహిత్యం అంటే శ్రీ వీళ్ళ గురించి. నాటక సంస్థలు, తర్వాత మహిళా భాగస్వామ్యం. ఇంకా 4th చాప్టర్ కిందకు వస్తే ఆంధ్ర ఉద్యమం పుట్టుక, పెరుగుదల. ఆంధ్ర మహాసభలు ఉన్నాయి కదా, ఆంధ్ర మహాసభల నుంచి ఒక బిట్టు పడుతుంది. తర్వాత ప్రముఖ నాయకులు అంటే వీళ్ళే. నాయకులు, పత్రికా స్థాపన: టంగుటూరి ప్రకాశం, ఏ పత్రిక? స్వరాజ్య పత్రిక. కొండా వెంకటప్ప, కృష్ణ పత్రిక. పట్టాభి సీతారామయ్య, జన్మభూమి, నేటివ్ పీపుల్, ఇండియన్ రిపబ్లిక్. కాశీనాథ నాగేశ్వరరావు, ఆంధ్ర పత్రిక. తాపీ ధర్మారావు, ఆంధ్ర విశారద బిరుదు మరియు పత్రిక వచ్చి జనవాణి, ప్రజాతంత్ర కాగడ. తర్వాత చిలుకూరి వీరభద్రరావు, ఆంధ్రకేసరి. తర్వాత పార్థసారథి నాయుడు, ఆంధ్రప్రకాశిక అనేది ఫస్ట్ పొలిటికల్ పేపర్. అది ఆంధ్ర ఉద్యమం గురించి. ఈ ఉద్యమంలో పత్రికా, వార్తాపత్రికలు. తర్వాత గ్రంథాలయ ఉద్యమంలో ఇంపార్టెంట్ ఎవరంటే అయ్యంకి వెంకటరమణయ్య, మోచెల రామచంద్రరావు ఇంపార్టెంట్. పడవ యాత్ర, ఏకేఆర్ ప్రోత్సహించిన పత్రిక. కాశీనాథ నాగేశ్వరరావు, ఆంధ్ర పత్రిక. తర్వాత జానపద, గిరిజన సంస్కృతులు.
జానపద అగ్రహణ సంస్కృతుల్లో చాలా ఇంపార్టెంట్. దానిలోంచి ఒక 2 బిట్లు పడతాయి, అవి చూసుకోండి. తర్వాత లాస్ట్ చాప్టర్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంగతులు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1956. ఆంధ్ర 1953 గుంటూరు. ఇది 56 ఆంధ్ర. ఇంపార్టెంట్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ దాని సిఫారసులు. తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ ఆంధ్ర నుంచి ఎవరు, తర్వాత అప్పుడు తెలంగాణ నుంచి ఎవరెవరు, అప్పుడు మంత్రి ఆ 4 ఉన్నాయి కదా, అవి ఆ నాయకులు ఇక్కడ నలుగురు నాయకులు, అక్కడ నలుగురు నాయకులు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకా 56 నుంచి 2014 వరకు దారి తీసిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి.